ఏంట్రా నీకు ఇక లేదు ఎక్కడ నువ్వు దెంగేయగా చెప్తున్నా ఫిరోజ్ బాయ్ రా రేపు దెంగేయగా రండిరా అంటే నేను 9ంటికి ఫోన్ చేస్తే మీరు 12ంటికి వస్తారు. ఎందుకంటే ఎక్కువ చూసుకుంటే నిన్ను నువ్వే చెడదెంకొన్నావుగా. ఎవరే అమ్మాయి? నేను ఎంక్వైరీ చేసే వీడియోలోకి వస్తా అంటే నేను ఎంక్వైరీ చేసా వీడియోలోకి తీసుకొస్తా అన్నప్పుడే థ్యాంక్స్ సార్ తెలుగురు ఈరోజు వీడియో నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. బాబ్జీ గారు అయితే ఫంక్షన్కి వెళ్ళి దగ్గరగా ఒక 1 month అవుతుంది. వాడు ఒక 2 days వెళ్ళొస్తా అని చెప్పిన పర్మిషన్ తీసుకుంటే వాడి వల్ల వీడియోస్ ఆగిపోయినాయి. ఇప్పుడు దాకా చాలా మంది నన్ను అడుగుతున్నారు కనుక్కున్నప్పుడల్లా అన్న వీడియోస్ ఆపేసాను అని చెప్పని. అందుకే వాడి గురించి ఒకరి గురించి ఛానల్ ఆపేది కాదు కాబట్టి వాడి దగ్గర ఫిరోజ్ అని చెప్పని నాకు తెలిసిన తమ్ముడు ఒక ఇన్స్టాలో మెసేజ్ చేస్తే మనం జాయిన్ చేసుకున్నా. మనవాడికి కూడా సపోర్ట్ చేయండి మీరు. మనవాడు కూడా మంచి కంటెంట్ వస్తారు మీకు. ఇట్లా బామ్మద్ది వీడు కూడా వీడియో చేస్తే బాగా నేను కూడా నాకు ఇంట్రెస్ట్ ఉందంటే తీసుకొచ్చా. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్స్టాకి నేను మెసేజ్ చేయండి. ఖచ్చితంగా వచ్చిన అందరూ సపోర్ట్ చేస్తాను నేను. నీ గురించి నువ్వు చెప్పుకో. ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ చెప్పుకో. హాయ్ ఫ్రెండ్స్, బాబ్జీ గారు ఇవాళ ఎరిపోయింది రాడే ఇవాళ నుంచిగా. ఇవాళ నుంచి వీడియో లాగా డైలీగా వస్తాయి. వచ్చింది ఇప్పుడే బాబ్జీ గారు. రే నా కొడక చంపేస్తాను. ఎవరితో పెట్టుకుని తెలుసా బాబ్జీ బాయ్ అంటే ఎవర్రా మొబైల్ వెళ్ళొస్తావు నుంచి నువ్వు ఎలారా బాబు మధ్య రోడ్లో కూడా తిరగవు. నా కొడక నువ్వు సత్తవరా చేతులు మరి ఏంట్రా నువ్వు ఇదిగో వస్తా అని చెప్పి 3 రోజుల క్రితం వెళ్ళి ఇప్పుడు దాకా 4 రోజులు ఈ గురించి వీడియోలు ఆపి చూసిన అందరూ అడుగుతున్నారు. సబ్స్క్రైబర్లు అని తగ్గిపోతున్నారు. మరి అందుకే ఆడు పెట్టుకున్నాం. వాడు వచ్చింది చేతను ఆడికి ఇంట్రెస్ట్ కూడా వచ్చిండ్రా. నీకు ఫస్ట్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ మరి ఇప్పుడు లేదుగా. వాడు ఆడుంటాడు కాబట్టి నేను తీసేస్తాను. ఎందుకు మరి నీకు ఇష్టం వచ్చినప్పుడు ఆడికి ఇష్టం వాళ్ళకి నీ ఇల్లు కాదు కదా. మా అమ్మని సబ్స్క్రైబ్ చేసి చెప్తున్నా వచ్చింది కొత్త. నీకు ఇంట్రెస్ట్ అయినప్పుడు మేము ఏం చేస్తాం మరి? రావాలని చెప్పి ప్రతి ఎవరు చేస్తూనే ఉన్నాడు. అన్న వీడియో చేయట్లేని వీడియో అడుగుతుంది. మరి ఏం చెప్పిన వాళ్ళకి నీ వల్ల ఛానల్ ఏంట్రా ఎవరి కాడికి వచ్చినా బాగా చేస్తున్నారు. నువ్వు ఏంటన్నా మీరు ఆడేవాడేంటి? నీ పేరేనా చెప్పరా? మీరు ఏంట్రా ఛానల్లో వచ్చి గొడవ పడుతున్నా? ఫిరోజ్ బాయ్ రా రేపు దెంగేయగా ఇదిగో వీడైతే వీడియోలు కాకుండా ఇప్పుడు సడన్ గా వచ్చేసి నేను వీడియోలో కొత్త వాడేవాడు రావడం అని చెప్పి గొడవ పడుతుండు. ఇదైతే ఖచ్చితంగా నేనైతే దీన్ని టాలరేట్ చేయను, ఒప్పుకొని విషయాన్ని చెప్తున్నా కదా. తీసేస్తారా మరి? నీకు ఫస్ట్ లో ఉన్న ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నీకు 4 వీడియోలు చేసేసరికి నువ్వు కొంచెం వాళ్ళలో తెలిసేసరికి నేను పోయి ఫంక్షన్ లో వీడియో తీయమన్నా వీడియో తీయలా. వీడియో పంపిస్తే అక్కడ తీసి మీకు వెయిటింగ్ చేసి పెడతాం. నీ వల్ల ఛానల్ అయిపోయేటట్టు ఉంది.
సబ్స్క్రైబర్లు తగ్గిపోతున్నారు. 1 month లో మనం ఎంత చేస్తే వాళ్ళకి ఎంత నచ్చితే 200 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. ఛానల్ పెరిగే కొద్దీ మీరు ఎరుపులా చేసుకున్నట్ట. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వస్తే రాని కదా చెప్తున్నా. నీకు ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు అయిపోయింది సీన్ అయిపోయింది కానీ కదా మాకు వీడియోలో పెట్టుకున్నా కదా నా ఓపిక లేదు. మీరు వీడియో కూడా నేను టైంకి ఫోన్ చేసి రండిరా అంటే నేను 9ంటికి ఫోన్ చేస్తే మీరు 12ంటికి వస్తారు. ఇంటికాడ ఖాళీగా ఉండి దెంగి కూర్చునే వాళ్ళకి కూడా అంత టైం లేకపోతే అమ్మాయిలతో మాట్లాడుతావు కూర్చొని. నవ్వుతాడేంటి? నవ్వుతువేంట్రా అమ్మాయిలతో మాట్లాడే మాట్లాడినప్పుడు సమయమే లేదు అసలు సైలెంట్ వాడికి చెప్పేసి ఇక నువ్వు పోరా ఇక చచ్చిపోతావు. ఏంట్రా నీకు ఉన్నాగా అవునరా నా ఛానల్లోకి వచ్చిన ఆడమే చేస్తున్నాను. నీకు లేదు, నువ్వు వచ్చింటే ఆడకంటే ఎక్కువ చూసుకుంటే నిన్ను నువ్వే చెడదనుకున్నావుగా. అన్నారుగా ఇక దెంగరా ఎర్రి పూక అన్న వాళ్ళు నా జోలి రావద్దని చెప్పారు. ఇక అది ఫ్రెండ్స్ బాబ్జీ గారు ఇప్పుడు వెళ్ళిపోతుండేగా ఉండడేగా. వీడియో అయితే ఇక చెప్తున్నాగా బాబ్జీ గారిని అయితే నేను ఛానల్లో ఖచ్చితంగా తీసుకోను. చెప్పేసారు ఒక డైలాగ్ ఇచ్చి సరైన డైలాగ్ ఇచ్చి ఆడియన్స్ కి. హాయ్ ఫ్రెండ్స్, ఫిరోజ్ అంటే ఫిరోజ్ బాయ్ అంటారు. పాత్రకి ఎవరు రాడు అది. అరే బాబ్జీ నీకు దగలు ఫిరోజ్. అరే భాడఖవ్ రే ఆగండి ఏంద్రండి ఏంట్రా అట్ట కొట్టుకున్నారు కదా మీరు. రారా ఇట్రా. ఈ అమ్మ ఏంట్రా బాబు మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు ఏంటో నాకేం తెలియట్లా. ఇగో ఈ వీడియో గురించి అయితే వీళ్ళైతే అట్లా ఛానల్ గురించి గొడవ పడుతున్నారు. నేనైతే ఇది సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక మహా అయితే ఒక 10 వీడియోలు చేసి ఉంటాడు. ఆ 10 వీడియోలు కూడా మేము చెప్తే పోయి చేయడం కూడా ఇటు భయపడి మళ్ళీ దానికి 30-40 సార్లు తీసుకోవాల్సి వచ్చింది. మాకైతే నచ్చలేదు ఈ ప్రవర్తన. అందుకే నేను తీసేద్దాం అనుకుంటున్నా. నువ్వు ఎంతసేపు ఎందుకున్నావు? मेरा बुल्ली चुंगा को ना सुल्ली गुडो रा एर्री पूका అధికారి వీళ్ళ పరిస్థితి ఏంట్రా ఇప్పుడు దాకా కొట్టుకున్నారు వాటేసుకున్నారు. ప్రాంక్ దాన్ని నాడున్నా కాదు అందుకే పంపించా ప్రాంక్. ఇది ప్రాంక్ ఫ్రెండ్ అంతా ప్రాంక్ ఫ్రెండ్స్. ఇది నేను కొత్తగా వచ్చా. నేనే మా బాబ్జీ ఊరెళ్ళిందని నాకు పంపించింది ఇన్ని రోజులు. ఇప్పుడు దాకా మేము చూసిన వాళ్ళు ఎరుపుకున్నా మీ ఇద్దరు కొట్టుకుంటుంటా మేము ఆపితే నిజం అనుకున్నా. ప్రాంక్ అన్నా నేను ఇన్ని రోజులు సత్పల్లో ఉన్నా ఊరోళ్ళ కాబట్టి. కాబట్టి నేను పంపించాను ప్రాంక్ చేద్దామని. ఇదంతా రియల్ కొట్టుకోలేదు కదా అన్నయ్య మీద మేము ప్రాంక్ చేసాం. ప్రాంక్ చేయాలి కానీ ఇట్రా ప్రాంక్ చేయాలి కానీ ఇదిగో మరి ఈ రేంజ్ లో నాకు కంటెంట్ ఇవ్వడం కోసం ఈ రేంజ్ లో ఇది డబ్బులు లేదట్టు ప్రాంకులు తీయకూడదు. నాకు కూడా తగిలి నాడు పైప్ పెట్టి కొట్టిండు నీడ. నీకు కూడా తగిలినాయిగా ఇట్లాంటి ప్రాంకులు చేసేటప్పుడు అది ఎందుకంటే మన ఉల్టా నేను తిరిగి కొట్టాను ఇటు కాకుండా పోతారు. ఇట్రా
వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట. నాకు తెలియకుండా మళ్ళీ నా మీద రోజు ప్లాన్ చేశాడు. వీడికైతే గట్టి వీడి గట్టి షో చేస్తా, ఈయన పెట్టిచ్చేస్తా. అరే నీతో చేపిస్తా వీడియో, వీడికి అనేది ఓడుకుంటుంది. అప్పుడు చూపిస్తా. వీడికి వీడియోల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ, ఖచ్చితంగా వీడికి లవర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. వీడికి లవర్ ఉందని చెప్పి నేను ఒక రోజు ప్రూవ్ చేస్తా. ఈ వీడియో కూడా చేస్తాను నేను. అమ్మాయిని తీసుకొస్తా అన్నది. అది లవరే అమ్మాయి. నేను ఎంక్వైరీ చేసా వీడియోలోకి వస్తా అంటే, నేను ఎంక్వైరీ చేసా వీడియోలోకి తీసుకొస్తా అన్నప్పుడే. చూద్దాం, త్వరలో అమ్మాయిని తీసుకొచ్చి మీకు ఇంట్రడ్యూస్ చేస్తారండి. అప్పుడు చెప్తే ఈ సంగతి అది నిజమా కాదా అని చెప్పని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.